హాయ్ ఫ్రెండ్స్. బట్టి విక్రమార్కుని కథలు మీకు తెలుసా? చాలామందికి కథలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు అదే కథ నేను చెప్పబోతున్నాను. ముగ్గురు వరప్రార్థులు ఉన్నారు. అయితే ముఖ్యంగా మనము బట్టి విక్రమార్క గురించి తెలుసుకుందాము. ఉజ్జయిని పట్టణంలో పరాక్రమశాలి, ధర్మపరుడు, దాతృత్వశీలుడు అయిన విక్రమాదిత్య మహారాజు జీవించేవాడు. అతని పేరు విన్నా కూడా శత్రువులు వణికిపోయేవారు. ధర్మం కోసం, సత్యం కోసం, ప్రజల మేలు కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉండేవాడు మహారాజు. ఒకసారి ఒక తపస్వి అతని దగ్గరికి వచ్చి, రాజా, నేను ఒక ప్రత్యేకమైన యజ్ఞం చేయాలి. అందులో నువ్వు నాకు సహాయం చేయాలి. కానీ దానికి ఒక షరతు ఉంది. నువ్వు ప్రతిరోజు అర్ధరాత్రి శ్మశాన వాటికలోని పెద్ద చెట్టు మీద వేలాడుతున్న బేతాళులను తెచ్చి నా వద్దకు అందించాలి అని చెప్పాడు. ధర్మనిరతుడైన విక్రమాదిత్యుడు మాట ఇచ్చాడు. ఆ రాత్రి ఆయన కత్తి చేత పట్టుకొని శ్మశాన వాటికకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద వృక్షానికి తలకిందులుగా వేలాడుతున్న బేతాళుడిని చూశాడు. అతన్ని మోసుకొని వెళ్ళబోతే బేతాళుడు పలికాడు, రాజా, నీ ధైర్యం అభినందనీయం. కానీ నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నేను ఒక కథ చెప్తాను. ఆ కథ చివర ఒక ప్రశ్న అడుగుతాను. నీకు జవాబు తెలిసి కూడా మౌనం వహిస్తే నీ తల 1000 ముక్కలైపోతుంది. సమాధానం చెప్తే నేను ఎగిరిపోయి మళ్ళీ చెట్టుపైకి పోతాను. ఇలాగే నీ ప్రయాణం పరీక్షలతో నిండుతుంది. మరి కథ మొదలు పెట్టమంటావా అని అడిగాడు. విక్రమాదిత్యుడు కథ చెప్పమని చెప్పాడు. కాంచనాపురం అనే పట్టణంలో ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అందం, సౌమ్యం, వినయం కలిగిన ఒక యువతి ఉండేది. ఆమె అందాన్ని చూసి చాలామంది యువకులు పెళ్లి చేసుకోవాలని వచ్చారు. చివరికి 3 ప్రతిభాశాలులు బ్రాహ్మణ యువకులకు అవకాశం కలిగింది. మొదటి యువకుడు చెప్పాడు, నేను పూర్వజన్మ నుండే ఈమెకు అర్హుడని, నాకు తప్ప ఇంకెవరికి ఆమెను ఇవ్వకూడదు అని. రెండవ యువకుడు అన్నాడు, నేను దీర్ఘకాలం తపస్సు చేసి ఈ అమ్మాయిని సొంతం చేసుకోవాలని సంకల్పించాను. ఇక మూడో యువకుడు అన్నాడు, మాటల్లో నా మనసు, నా శ్వాస అంతా ఈమెకే అంకితం. ఈమె తప్ప మరెవరిని నేను భార్యగా స్వీకరించలేను అని. అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఎవరికి ఇవ్వాలి అన్నది వారికి అస్సలే అర్థం కాలేదు. దురదృష్టం ఏంటంటే వివాహం గురించి నిర్ణయం తీసుకునే లోపే ఆ అమ్మాయి పాము కాటుతో మరణించింది. ఆమె శరీరం అగ్నికి అర్పించబడింది. ఈ సంఘటనతో 3 యువకులు తీవ్రంగా దుఃఖించారు. మొదటి యువకుడు, ఆమె శరీరాన్ని నేనే కాపాడుతాను, అది ఎక్కడికి వెళ్ళినా నేను వదలను అని శవం దగ్గరే కాపలా కాశాడు. ఇక రెండో యువకుడు, ఆమెను మళ్ళీ బ్రతికించడానికి మార్గం వెతుకుతాను, అడవుల్లో తిరుగుతాను, తంత్రాలు, మంత్రాలు, యోగాలు నేర్చుకుంటాను అని చెప్పాడు. ఇక మూడో యువకుడు, ఆమె దహనక్రియల తర్వాత తీసిన భస్మాన్ని ఒక పాత్రలో వేసుకొని దాన్ని ఎప్పటికీ తన దగ్గర ఉంచుకున్నాడు. ప్రతిరోజు ఆ భస్మాన్ని పూజిస్తూ, ధ్యానిస్తూ గడిపాడు. కొంతకాలం గడిచింది. రెండవ యువకుడు ఒక మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రంతో మృతులను మళ్ళీ ప్రాణాలతో లేపవచ్చు. వెంటనే అతడు కాంచనాపురానికి వచ్చి ఆ యువతి భస్మాన్ని సేకరించి మంత్రజపం చేసి అద్భుతంగా ఆ యువతికి మళ్ళీ ప్రాణం పోశాడు. ఆమె మునుపటి కంటే మరింత అందంగా ఉంది, మరింత కాంతివంతంగా కనిపించింది. ఇప్పుడు ఆమె నిజంగా జీవించి ఉంది. ఇప్పుడు మళ్ళొక చిక్కు ప్రశ్న వచ్చింది. ఆమెకు భర్త ఎవరు అన్నది. మొదటి యువకుడు అన్నాడు, ఆమె శరీరాన్ని నేను రక్షించాను, ఎప్పటికీ వదలలేదు, కాబట్టి నాకే కావాలి అని. రెండో యువకుడు అన్నాడు, నేనే మంత్రం చేసి ఆమెకు మళ్ళీ ప్రాణం ఇచ్చాను, నేను లేకపోతే అసలు ఆమె ఉండేదే కాదు, కాబట్టి ఆమె నాకే దక్కాలి అన్నాడు. ఇక మూడో యువకుడు, ఆమెను శవభస్మంగా భావించి, గౌరవించి పూజించాను, ఆమెపై నా ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు, నేను భార్యగా ఆరాధించాను, కాబట్టి ఆమె నాకు మాత్రమే సొంతం అన్నాడు. వెంటనే బేతాళుడు ప్రశ్న,
ఇంతవరకు చెప్పిన తర్వాత బేతాళుడు రాజును చూశాడు. రాజా విక్రమాదిత్య, ఇప్పుడు చెప్పు, ఆ యువతి ఎవరికి భార్య కావాలి? శవాన్ని కాపాడిన వాడికా, మంత్రం చేసి ప్రాణం పోసిన వాడికా, లేక శవభస్మాన్ని పూజించిన వాడికా? ఇక రాజు చాలాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. మంత్రం చేసి ఆమెను మళ్ళీ ప్రాణం పెట్టి వాడిని తండ్రిలా చూడాలి. ఎందుకంటే ప్రాణం పోశాడు కాబట్టి. తండ్రి సంతానం జీవం ఇస్తాడు కాబట్టి. శవాన్ని కాపాడిన వాడిని తల్లి వలె చూడాలి. ఎందుకంటే తల్లి శరీరాన్ని సంరక్షిస్తుంది కాబట్టి. కానీ భస్మాన్ని ఎప్పటికీ పూజిస్తూ తన మనస్సులోనే భార్యగా భావించిన వాడే నిజమైన ఆమె భర్త. అందువల్ల ఆమెకు సరైన భర్త మూడవ యువకుడే అని చెప్పాడు. బేతాళుడు నవ్వాడు. రాజు జవాబు విన్న బేతాళుడు గట్టిగా నవ్వాడు. రాజా, నీ తీర్పు యుక్తంగా ఉంది. కానీ నువ్వు మౌనం పాటించకుండా సమాధానం చెప్పావు. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను అని ఒక్కసారిగా ఎగిరి వెళ్ళిపోయాడు. ఈ కథలో మనకు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, త్యాగం, పుత్రకార్యం, సంరక్షణ అన్నీ గొప్పవే. కానీ నిజమైన భార్యాభర్తల బంధం మనసులో పుట్టే నిజమైన ప్రేమపైనే ఆధారపడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.